నమస్తే. సో, మనం నిన్నటి వరకు చూసినాం కుకట్పల్లికి సంబంధించి లవ్ జిహాద్ కేసు చాలా ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. మరో లవ్ జిహాద్ కేసు ఈరోజు మధురనగర్ పోలీస్ స్టేషన్‌కి రావడం జరిగింది. మాట్లాడదాం మనతో బాధితురాలు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ మీ పేరు? నా పేరు జయంతి. సారీ? జయంతి. జయంతి. ఇప్పుడు? ఇప్పుడు రీసెంట్‌గా పెట్టింది షిరీన్. కాకపోతే దాంట్లో ఏవి ప్రూఫ్స్ లేవు మేడం. దానివల్ల నాది ఆధార్ కార్డ్‌లో అయితే జయంతి అని ఉంది. ఎప్పుడసలు ఏం జరిగింది? మీ మ్యారేజ్ ఎప్పుడయింది? అయినా మీ మతం ఎప్పుడు మారింది? 20 ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి. మ్యారేజ్ అయ్యి. మరి ఇప్పుడెందుకు బయటికొచ్చారు? అంటే మొన్న నాకు ఇంతవరకు అయితే సపోర్ట్ లేదు ఎవరిది. దానివల్ల నేను ఏం చేయలేకపోయినా. మా హస్బెండ్‌కి బ్యాక్ సపోర్ట్ చానా ఉంది. నేను ఒక్కతే ఏం లేడీస్. చేస్తాడు మీ హస్బెండ్? ఏం చేస్తాడు? జిమ్ కోచరు. జిమ్ కోచర్. ఓకే. అతనికి బ్యాక్ సపోర్ట్ చానా ఉంది. దానివల్ల నాకు సింగిల్ మదరు. దానివల్ల వదిలేసి వెళ్ళిపోయిండా? ఆ? వదిలేసి వెళ్ళిపోయిండా? వదిలేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 9 ఇయర్స్ 10 ఇయర్స్ అవుతుంది. మరి 9 ఇయర్స్ 10 ఇయర్స్ నుంచి మీరెందుకు బయటికి రాలేదు? రాలేదంటే నాకు ఇంతవరకు సపోర్టింగ్‌కి నేను ఎవరు లేరు కనుక చేయలేదు. మొన్న కుక్కట్పల్లిలో ఇలా కేస్ అయింది కనుక చూసి నాక్కడ అంటే హోప్స్ పెరిగింది. హ్మ్. ఆ! ఇలా అయితే నాక్కడ సపోర్ట్‌కి వస్తారు అన్నట్టు మరి ఎన్ని సంవత్సరాలు ఎట్లా గడిచింది? ఎంతమంది పిల్లలు మీకు? ఎవరు చూసుకునేటోళ్ళు మీకు? నేనే చూసుకున్నాను సార్. ఏం చేస్తారు మీరు? నేను ఫస్ట్ జాబ్ చేసేదాన్ని. నాకు 5, 6 మంత్స్ నుంచి అయితే జాబ్ లేదు. నేనే ఇంకా అట్లా ఇట్లా ఇల్లు గడుపుకుంటున్నా. అంటే ఇప్పుడు ఏం జాబ్ చేస్తారు మీరు? ఇప్పుడు ప్రెజెంట్ జాబ్‌లో లేను. మరి ఎట్లా పిల్లలకి? అదే నేను పిల్లలు ఖాళీ ఉపవాసము. ఎంత పిల్లల ఏజ్ ఎంత? ఎ ఫస్ట్ బాబుకి 18 ఇయర్స్. పెద్దవాళ్ళు. ఆ! ఇంకొక బాబు 17, ఒక బాబు 16. ఈ మధ్య కాలంలో ఫోన్ కావచ్చు, మెసేజ్‌లు కావచ్చు మీ హస్బెండ్ ఎప్పుడు ఏం చేయలేదు. మీ ఇంట్లో వాళ్ళకి ఏమైనా చెప్పిర్రా? మా హస్బెండ్ అంటే అతన్ని హెల్ప్ చేయడానికి రెడీగా లేడు. హ్మ్. హెల్ప్ గురించి అంటే ఇంకో మ్యారేజ్ ఏమైనా చేసుకుందా? ఆయన ఫస్ట్ మ్యారీడే మేడం. ఫస్ట్ మ్యారీడ్ తర్వాత మీరు మ్యారీడ్. మీకు తెలుసా ముందే? లేదు తెలియదు. ఎప్పుడు తెలిసింది మరి మీకు? నాకు మ్యారేజ్ అయ్యి నాకు 3 మంత్స్ బాబు పుట్టి 3 మంత్స్ అయినాక తెలిసింది. హ్మ్. మ్యారేజ్ అయిందని. అప్పుడు ఏమన్నారు మరి? అంటే నాకు అంతవరకు ఏం చెప్పేవాడంటే ఇట్లా బాడీ బిల్డింగ్‌లో ఎళ్తా అక్కడ ఔట్ ఆఫ్ వెళ్తూ ఉంటా, వస్తూ ఉంటా అన్నట్టు చెప్పిండు. హ్మ్. మదర్ దగ్గర ఉంటా అన్నట్టు చెప్పిండు. అంటే రెంట్‌కే ఉండేనా మీరు? రెంట్‌కే ఇంతవరకు రెంట్‌కే. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ మీరు ఉండేది? నేను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉంటాను. ఇప్పుడు నిన్న కుకట్పల్లి ఇన్సిడెంట్ చూసి కొంచెం ధైర్యం వచ్చిందా మీకు? కొంచెం మరి అయితే ఎవరిని అప్రోచ్ అయ్యారు మీరు? నేను మేడంని కాల్ చేసిన. హ్మ్. అట్లా అని. మరి ఇప్పుడు ఏం న్యాయం కావాలనుకుంటున్నారు? ఇన్ని నాకు సంవత్సరాలు అవుతుంది కదా! మరి పోలీసులు ఏమంటున్నారు? లోపలికెళ్ళినావు కదా! ఇక్కడైతే కాదు అంటున్నారు. ఇది యూసుఫ్‌గూడ పిఎస్‌కి వెళ్ళమంటున్నారు. ఉమెన్స్ పిఎస్‌కి వెళ్ళమంటున్నారు. అంటే మిమ్మల్ని ఏ రకంగా నమ్మించిండు అప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి? అంటే చూసుకుంటా అన్నట్టు నమ్మిచ్చిండు. చూసుకుంటా, చేసుకుంటా మంచిగానే ఉండేనా మీతోటి మరి? ఒక 1 ఇయర్ ఏదో మంచిగుండే. హ్మ్. దాని తర్వాత చానా టార్చర్‌లు పెట్టడము, హ్మ్. అనుమానం పడడము, కొట్టడము, చేయడము. మీ అత్తమ్మ వాళ్ళు వాళ్ళకి ఇంతవరకు నేను చూడలేదు మేడం. ఇప్పటివరకు. మరి ఇప్పటివరకు. మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? మరి నేను మతం మారుతున్నా, ఒక వేరే మనిషిని నమ్మి పోతున్నా, వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు తెలవదు. నేను నా జీవితం ఎట్లా అని మీకు ఆలోచన రాలేదా? ఆలోచన అంటే మేడం నాది చిన్న వయసులో మ్యారేజ్ అయింది. ఎన్ని ఇయర్స్? ఎన్ని సంవత్సరాలకి? నేను 14 ఇయర్స్‌లో మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఎంత మీ ఏజ్? 40. 40 ఇయర్స్ ఉన్నారు. చిన్న పిల్లలాగా ఉన్నారు ఇప్పటికి మీరు. దానివల్ల నాకు అంటే నేను ఎన్నో సార్లు అడిగినా, చేసినా కాకపోతే అతను వ ఫస్ట్ మ్యారీడ్ కనుక నా చిన్న వయసులో నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకుండా పెట్టిండు. హ్మ్. ఇంతవరకు ఇప్పుడు వరకు కూడా అదే ఫాలో అయితున్నాడు అతను. నేను ఇంతవరకు మా అత్త ఫేస్ గానీ ఎవరు మా హస్బెండ్‌కి తెలిసిన అత్త మీ మీ ఫేసు మీ పేరెంట్స్ కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు ఏం సపోర్ట్ చేయలేదా దీనికి సంబంధించి? నాకు సింగిల్ మదరు, హ్మ్. ఫాదర్ లేరు. సిస్టర్ ఒకతున్నారు. హ్మ్. ఇంకా మాట్లాడతారా వాళ్ళు మీతో? మాట్లాడతారు. హ్మ్. కానీ వాళ్ళ దగ్గర నుంచి నాకు సపోర్టింగ్‌కి మరి మీ పిల్లలు ఇప్పుడు పెద్ద ఏజే కదా! వాళ్ళు ఏమంటున్నారు మరి తండ్రి గురించి ఏమంటున్నారు వాళ్ళు? తండ్రికి నా పిల్లల కాడ తండ్రి సపోర్ట్ ఏం లేదు. అంటే పిల్లల కాడ మాట్లాడాలి అంటే భయపడుతున్నారు. హ్మ్. అంటే బ ఏం చేస్తాడో అన్నట్టు పిల్లల కాడ భయపడుతున్నారు. ఫాదరే కదా! ఏమి అనలేకపోతున్నారు వాళ్ళు కూడా సఫర్ చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏమి అనలేకపోతున్నారు. ఫైనల్‌గా ఇప్పుడు ఏం న్యాయం కావాలనుకుంటున్నావు? నాకేం లేదు మేడం. అటు ఇటు కాకుండా నన్ను మధ్యలో వదిలేసిండు. హ్మ్. నన్ను పిల్లల్ని. హ్మ్.
నాకు అతని దగ్గర నుంచి ఎట్లాంటి సహాయం లేదు. ఒక వైఫ్కి కావాల్సిన హస్బెండ్కి దగ్గర నుంచి ఎట్లాంటి సాయం కావాలో, ఎట్లాంటి లైఫ్ కావాలో అట్లాంటి లైఫ్ నాకు ఇంతవరకు దొరకలేదు. నేను మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంతవరకు నేను ఒక్కతే సఫర్ చేసిన. నేను నా పిల్లల్ని నేను మా మదరు మా సిస్టర్ వాళ్ళే మరి చూసుకున్నారు. మీ హస్బెండ్ వదిలేసినాక ఇంకా ఈ బుర్కా వేసుకుని ఎందుకు తిరుగుతున్నారు? అంటే అంటే ఆ మతానికి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తున్నారు? ఉద్దేశం అయిన తర్వాత మీకు ఈ కేసెస్ వస్తున్నాయి కదా, లవ్ జిహాద్ అని చెప్పేసి చాలా కేసులు చూస్తున్నారు కదా, ఇంకా ఈ బుర్కా వేసుకోవాలనిపిస్తుందా మీకు? వేసుకోవాలని లేదు కానీ అంటే నన్ను ఫోర్స్ చేసిర్రు ఇట్లా. ఇప్పుడు లేడు కదా, ఇప్పుడు ఫోర్స్ చేయడానికి మీ హస్బెండ్ 9 ఇయర్స్ నుంచి లేడు కదా మరి. చేయలేదు అంటే పిల్లలు అంటే మా సెకండ్ బాబు ఉన్నాడు. అతను అన్నట్టు బాబు బెటర్ ఫీల్ కావట్లేదు. అంటే మా ఫాదర్ పేరు ఇట్లా అవుతుంది, నా పేరు అంటే నేను బాయ్స్ అన్నట్టు వాళ్ళు మా ముస్లిం వాళ్ళు కదా, అట్లానే నా బాబు గురించి నేను వేసుకోవాల్సి వస్తుంది అంతే. అతని గురించి ఏం లేదు. నమాజ్ గిట్ల చేస్తారా ఇంట్లో మరి? నాకు ఏ విధానంగా నేర్చుకున్నాను నా అంతలా నేను. ఇప్పుడు అతనైతే మీరు నమాజ్ చేస్తారా, మన దేవుళ్ళని నమ్ముతారా, హిందూ దేవుళ్ళని నమ్ముతారా? నేను హిందూ టెంపుల్ కూడా వెళ్తాను మేడం, కాకపోతే నమాజ్ కూడా చదువుతాను. అట్లేం లేదు, కాకపోతే నాకు అయితే సపోర్టింగ్ ఏం లేదనేసి నేను ఏం చేయలేకపోయినా అంతే. మరి మీ కొడుకు వల్ల మీరు వేసుకుంటున్నా బురకా వేసుకుంటున్నా అంటున్నారు. మీ కొడుకుకి కనిపించట్లేదా మా డాడీ వదిలేసిపోయిండు, మా అమ్మ అనాథ అయిపోయింది, మేము మమ్మల్ని అనాథ చేసిపోయారు, ఇంకా ఈ బురక వేసుకొని తిరగాలని చెప్పేసి అంటే అనిపించలేదా? పిల్లలకి మైండ్ ఎట్లా అంటే మీ మమ్మీ మదర్ అంటే వేరే వేరే రిలేషన్లో ఉంటుంది అట్లా ఇట్లా అన్నట్టు పిల్లల మైండ్ కొంచెం డైవర్ట్ చేసింది అట్లా అనేసి. దానివల్ల పిల్లలు అంటే మేడం త్రూ మీకు మీరు ఆ, కాల్ చేయడం లేదు. మీ పేరు మీరేం చేస్తారు? నా పేరు ఠాకూర్ మనీషా సింగ్. ఏం చేస్తారు? నేను మహిళా మోర్చా ప్రెసిడెంట్ ఓహో, BJP. బీజేపీ. ట్రై చేస్తారా? అట్లా ఏం లేదు, హెల్ప్ చేయ డిస్ట్రిక్ట్ ఎట్లా వచ్చింది మరి? ఈ రోజే వచ్చింది. సో ఇమీడియట్లీ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మేము ఇక్కడ వచ్చేసినాం. ఎందుకంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్కి స్ట్రిక్ట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా కేసు అయింది, ఇంకో వేరే అమ్మాయిది కేసు అవుతుంది రేపు. దా ఇట్లాంటి మీడియా త్రో వాళ్ళ అమ్మాయిలు అలర్ట్ కావాలి. అందుకోసం మీడియా ముంగట వచ్చినాం మేము. సో మీరు ఎట్లా చూస్తున్నారు ఈ లవ్ జిహాద్ పేరిట చాలా మంది అమ్మాయిలు మోసపోతున్నప్పుడు, నాకు కుకట్పల్లి ఘటన కావచ్చు, ఈ రోజు ఈ ఘటన కావచ్చు, మీరు ఎట్లా ఒక మహిళగా మీరు ఎట్లా మోటివేట్ చేస్తారు? అంటే మన సనాతన ధర్మం ఏముంది అది నేర్పియాలి మన హిందూ గర్ల్స్కి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన గర్ల్స్కి ఏమొచ్చిందంటే బ్రాడ్ మైండెడ్ అయి ఉన్నాం మేము. అందరు ఈక్వల్, ఇది మేము నమాజ్ చదివిపియం, బుర్ఖా ఏపియం, మనం ఎట్లా ఉన్నాం అట్లనే నడిపిద్దాం లైఫ్కి అని చెప్తారు. బట్ ఇప్పుడే ఎగ్జాంపుల్ చూసినారు కదా, బుర్ఖా కూడా వేస్తుంది, నమాజ్ కూడా చెప్తుంది, మళ్ళీ మన గుడిది కూడా చేస్తుంది. సో ఇప్పుడు సఫర్ అవుతుంది, అందుకోసమే బయట వచ్చింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ రావద్దు అని మేము కోరుకుంటున్నాం మన గర్ల్స్కి. ఎందుకంటే మన సనాతన ధర్మే బెస్ట్. ఇట్లాంటి హలాలా చేయరు మన సనాతన ధర్మంలో. సో అట్లా సిచ్యువేషన్ కావకుండా మన పేరెంట్స్ టేక్ కేర్ చేసుకోవాలి. మన సోషల్ మీడియా త్రూ చాలామంది కనెక్ట్ అవుతుంది దీనివల్ల. ఇంకా చాలామంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో డ్యూటీ చేస్తారు. సో కొంచెం అలర్ట్ అయ్యి మనం చేసుకోవాలి. ఎందుకంటే नाम बढ़ाने के लिए बहुत टाइम लगता है, खराब होने के लिए विद इन सेकेंड ही लग जाएगा. और स्पेशली फीमेल्स के लिए तो बहुत लागू होता है ये कि एक बार घर की इज्जत गई तो फिर वापस नहीं आती. पेरेंट्स अपने को इतना मुश्किल से पैदा करते, बड़े करते, उनको शादी करते. सो उनका थोड़ा सा एक रख लेना चाहिए अपने बच्चों को, ये बोलते हैं हम.